డ్రాగన్ కంట్రీలో పర్యటిస్తున్న రాజ్నాథ్ జమ్మూ లోయలో కొనసాగుతున్న ఉగ్రవేట కుండపోత వానలతో ఉగ్ర రూపం దాల్చిన నదులు ఇలాంటి జాతీయ వార్తల్ని ఇప్పుడు చూద్దాం. చైనాలో పర్యటిస్తున్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కింగ్డావ్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సమావేశంలో పాల్గొన్నారు. అందులో భాగంగా చైనా రక్షణ శాఖ మంత్రి అడ్మిరల్ డాంగ్ జూన్తో భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి చైనాతో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు 4 అంశాల ఫార్ములాను రాజ్నాథ్ ప్రతిపాదించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఇవాళ ఉదయం బసంత్ గఢ్లోని బిహాలీ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని అడవుల్లో ఉగ్రముఖుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి భద్రతా బలగాలు. బిహాలీ ప్రాంతంలో ఉన్న అడవుల్లో హెలికాప్టర్ల సాయంతో ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. పూరి జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండుగగా కొనసాగుతోంది. జగన్నాథుడి రథయాత్రను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పూరి నగరం కిటకిటలాడుతోంది. ఇప్పటికే నందిఘోష్, తాళధ్వజ, దర్పదళం రథాలు అందంగా ముస్తాబయ్యాయి. రథయాత్రను కల్లారా చూసి తన్మయత్వం చెందుతున్నారు భక్తులు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రలో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. పూరిలో దీనికి భిన్నంగా మూల విగ్రహాలని రథాలపై ఉంచి యాత్ర నిర్వహిస్తారు. రథయాత్రకు దాదాపు 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారన్న అంచనాతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తొలిసారి 275 కెమెరాలు, డ్రోన్లతో రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది సర్కార్. పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోతోంది. ఉత్తరాదిలో 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మెరుపు వరదలతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. జమ్మూ శ్రీనగర్ హైవేపై కొండ చర్యలు విరిగిపట్టడంతో రాంబన్ జిల్లా చంద్రకోట్లో వాహనాలు నిలిచిపోయాయి. అటు హిమాచల్ ప్రదేశ్ లోని కులు సైన్స్ వ్యాలీలో క్లౌడ్ బరస్ట్ కారణంగా పార్వతీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న కుండపోత వానలకు అక్కడి వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చీనాబ్ నది ఉగ్రరూపం దాల్చింది. నదికి వరద పెద్ద ఎత్తున పోటెత్తడంతో ప్రాజెక్టు గేట్లపై నుంచి వరద నీరు కిందకు దూకుతోంది. ఈ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.